నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పాంబన్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ 21వ శతాబ్దంలో ఇంజనీరింగ్ అద్భుతమని కితాబు తమిళ విషయంలో స్టాలిన్ సర్కారుపై విమర్శలు అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రాల్లో ఏపీకి 2వ స్థానం ప్రభుత్వ పాలసీల వల్లే మెరుగైన ఫలితాలొచ్చాయన్న సీఎం ప్రజా విజయంగా అభివర్ణన అమెరికా సుంకాలతో ఆక్వా రంగం నష్టపోతుందన్న చంద్రబాబు ఆదుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ మినహాయింపు కోరాలని విజ్ఞప్తి ప్రజాపాలన పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో సహపంక్తి భోజనం ఉచిత బస్సు సౌకర్యంపై మహిళల సంతృప్తి కృష్ణా గోదావరి నీటి కేటాయింపులో తెలంగాణకు న్యాయం జరగాలన్న ఉత్తమ్ ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాదులకు నిర్దేశం తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా శ్రీరామనవమి వేడుకలు భద్రాద్రిలో అట్టహాసంగా కళ్యాణ మహోత్సవం వాడవాడలా సందడిగా శోభాయాత్రలు నవమి వేళ అయోధ్యకు పోటెత్తిన భక్తులు రామ్లల్లా నుదుటిపై సూర్య తిలకం చూసి పులకింత లక్షలాది దీపాల వెలుగుల్లో మెరిసిపోయిన సరయూ తీరం దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. తమిళనాడు రామేశ్వరం వద్ద నిర్మించిన ఈ వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన 21వ శతాబ్దంలో ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు. దేశంలో అధునాతన మౌలిక వసతుల కోసం 10 ఏళ్లుగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పిన ప్రధాని బుల్లెట్ రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. శ్రీరామనవమి వేళ ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ను జాతికి అంకితం చేశారు. పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రధాని ప్రారంభించారు. వెంటనే రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు పెట్టింది. తర్వాత వంతెన కింద ప్రయాణించిన కోస్ట్ గార్డు నౌకకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. తర్వాత రామేశ్వరంలో రోడ్ షో నిర్వహించిన మోదీ రామేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్న మోదీ 8300 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రామేశ్వరం, చెన్నైని అనుసంధానిస్తూ నిర్మించిన పాంబన్ వంతెన 21వ శతాబ్దంలో ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు. దేశంలో మౌలిక సదుపాయాల పెంపునకు గత 10 ఏళ్లలో భారీగా ఖర్చు చేశామన్న ప్రధాని రైలు, రోడ్డు, ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, విద్యుత్, నీరు, గ్యాసు, పైప్లైన్లు వంటి మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్ను దాదాపు 6 రెట్లు పెంచామని వివరించారు. దేశంలోని 4 వైపులా గర్వకారణంగా నిలిచే 4 వంతెనలు నిర్మించినట్లు గుర్తు చేశారు. आप नॉर्थ में देखेंगे तो जम्मू कश्मीर में दुनिया के सबसे ऊंचे रेल ब्रिज में से एक चिनाब ब्रिज बना है. वेस्ट में जाएंगे तो मुंबई में देश का सबसे लंबा सी ब्रिज अटल सेतु बना है. ईस्ट में जाएंगे तो असम के बोगीबील ब्रिज के दर्शन होंगे और साउथ में आते हैं तो दुनिया के गिने चुने वर्टिकल लिफ्ट ब्रिज में से एक पंबन ब्रिज का निर्माण पूरा हुआ है. తమిళనాట డీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసిన ప్రధాని కొందరు నేతలు సంతకాలను తమిళంలో చేయకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం వాటినైనా తమిళంలో చేయాలని విజ్ఞప్తి చేశారు. వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని, తద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని సూచించారు. తమిళనాడు పర్యటనకు ముందు శ్రీలంక అనురాధపురలో భారత సాయంతో పూర్తి చేసిన రైల్వే లైన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 128 కిలోమీటర్ల పొడవైన మహో ఒమన్తాయ్ రైల్వే లైన్ ప్రాజెక్టును శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకేతో కలిసి ప్రారంభించారు. భారత్ అందించిన $91 మిలియన్ల నిధులతో ఈ ప్రాజెక్టును శ్రీలంక పూర్తి చేసింది. $14 మిలియన్ ఖర్చుతో ఏర్పాటైన సిగ్నలింగ్ వ్యవస్థను కూడా మోదీ శ్రీలంక అధ్యక్షుడితో కలిసి ప్రారంభించారు. అనుసంధానతను పెంచడం ద్వారా 2 దేశాల మధ్య స్నేహాన్ని కూడా పెంపొందిస్తున్నట్లు మోదీ ఈ సందర్భంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీలంక అభివృద్ధి ప్రయాణంలోని వివిధ అంశాల్లో భారత్ మద్దతివ్వటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. అంతకుముందు అనురాధపుర జయశ్రీ మహాబోధి ఆలయాన్ని దిశనాయకేతో కలిసి మోదీ సందర్శించారు. అక్కడ ఓ బౌద్ధ సాధువుకు పాదాభివందనం చేసిన మోదీ సాధువులతో కలిసి ముచ్చటించారు. శ్రీలంకలో ప్రతిపక్ష నాయకుడు ప్రేమదాసను కూడా కలిసిన మోదీ 2 దేశాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యానికి ప్రతిపక్షాల మద్దతు కీలకమని పేర్కొన్నారు.
దేశంలో అధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2024-25 సంవత్సరానికి కాన్స్టెంట్ ప్రైసెస్లో 8.21% వృద్ధి రేటుతో దేశంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఏపీ వృద్ధి రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంక విభాగం నివేదిక ఇచ్చింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో కేవలం 6.19% వృద్ధి రేటు వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు ఏడాది కాలంలో 2.02% పెరిగి 8.21%గా నమోదైందని వెల్లడించారు. ప్రస్తుత ధరల విభాగంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 12.02%గా నిలిచింది. ఏపీ వృద్ధి రేటు దేశంలో రెండో స్థానానికి చేరడాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పడడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని పెంచేలా వృద్ధి రేటు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధనం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధి రేటు రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్పై 26% సుంకం విధింపు వల్ల ఆక్వా రైతులకు నష్టమని వివరించారు. అధిక సుంకాల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఏపీలో శీతల గిడ్డంగులోనూ నిల్వ కోసం స్థలం లేదని, ఆక్వా రైతులు గందరగోళంలో ఉన్నారని చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖలో వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7 నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ గిరిజన ఆవాసాల్ని సందర్శించడంతో పాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఏపీలో పర్యాటకాభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ లబ్ధిదారు తులసమ్మను అడిగారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని, సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇతర పథకాలు అందుతున్నాయా అని సీఎం ఆరా తీగా ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుందని తులసమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన విషయాలు విచారణకు వచ్చినప్పుడల్లా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తాను స్వయంగా హాజరవుతానని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయవాద ప్రతినిధుల బృందంతో మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న విచారణపై విస్తృతంగా చర్చించారు. కృష్ణా జల వివాదాలపై తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట జరిగిన వాదనల్ని పూర్తిగా సమీక్షించడంతో పాటు ఆయా తేదీల్లో ట్రైబ్యునల్ ముందు లేవనెత్తాల్సిన అంశాలపై ముందస్తు వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులపై బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాదులకు సూచించారు. తమ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకోదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు లోగిళ్లలో శ్రీరామనవమి శోభ వెల్లివిరిసింది. తెలంగాణ వ్యాప్తంగా నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రాద్రి రాములోరి కళ్యాణం అభిజిత్ లగ్నంలో నేత్రపర్వంగా సాగింది. సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భాగ్యనగర వీధుల్లో శోభయాత్ర ఘనంగా నిర్వహించగా జిల్లాల్లో రాములవారి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రాద్రి రాములోరి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. సీతా సమేత శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని భద్రాచలంలోని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని పలువురు మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి తరించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరిదైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది. భాగ్యనగరంలోని వీధులన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. సీతారాం బాగ్లోని సీతారామాలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ క్రతువులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ధూల్పేట నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్పీ కాలనీ, మూసాపేట్, ఉప్పర్గూడ, శెరిలింగంపల్లి, మియాపూర్, ముషీరాబాద్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, వనస్థలిపురం, హైత్నగర్ పరిధిలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బోయినపల్లిలోని తాడుబండ ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అన్ని జిల్లాల్లోనూ శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్టులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్, కరీంనగర్, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నవమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మహబూబాబాద్ జిల్లా రామమందిరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి అజ్ఞాత భక్తుడు బహూకరించిన 13 లక్షల విలువ చేసే వెండి మకర తోరణాన్ని అలంకరించారు. మంచిర్యాల జిల్లాలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు. నిర్మల్ భైన్సాలోనూ శోభాయాత్ర జరిగింది. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని ఉపాధ్యాయ కాలనీలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసి సీతారాముల కళ్యాణం నిర్వహించి మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల నడుమ జగదభిరాముడితో సకల గుణవతి సీతమ్మకు మాంగళ్యధారణ చేయించారు. జానకి సమేత రాఘవుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండల అయోధ్యలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి 13.7 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించారు. ఇందులో ఎంపీ పురంధేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో స్వామివారిని పల్లెకిలో ఊరేగించిన తర్వాత కళ్యాణం నిర్వహించారు. నెల్లూరు వెంకటాచలం మండలం శ్రీరామపురంలో జరిగిన వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కోదండరామస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతపురంలో వీహెచ్పీ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం పాత మార్కెట్లోని రామాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు సీతారాముల కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఉన్న జానకి రామాలయంలో పోలీసులే పెళ్లి పెద్దలుగా కళ్యాణం నిర్వహించారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామ జన్మభూమి అయోధ్యలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు రామలల్లా దర్శనం కోసం ఉదయం నుంచే పోటెత్తారు.
సూర్య తిలక్ కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. సరియూ తీరాల్లో 2 లక్షల దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. వారణాసిలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ముస్లిం కుటుంబాలు పాల్గొని మత సామరస్యాన్ని చాటుకున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలోని తపోవన్ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఢిల్లీలోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జమ్మూలోని కాట్రా, భావేవాలి మందిర్ సహా డెహ్రాన్లోని దత్వాలీలో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్త్ కోల్కతాలో చేపట్టిన రాముడి శోభాయాత్రలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో శ్రీ సీతారాముల శోభాయాత్రలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వద్దకు వచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నాకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన జస్టిస్ సంజీవ్ ఖన్నా దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి జస్టిస్ సంజీవ్ ఖన్నా దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. కడపకు చెందిన వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కడప తీసుకొస్తున్నారు. 2022లో కడప వినాయక నగర్లో ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా అనుచరులతో కలిసి దాడికి దిగాడు. ఈ ఘటనపై కడప తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రాత్రి నిందితుడు ముంబై నుంచి కువైట్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకోగా ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడపలోని మరో పోలీస్ స్టేషన్లోనూ అహ్మద్ బాషాపై కేసు నమోదు చేశారు. రేపు ఉదయం కడప కోర్టులో నిందితుడిని హాజరుపరిచిన తర్వాత మిగిలిన కేసుల్లోనూ పీటీ వారెంట్లపై అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కూడా అహ్మద్ బాషాపై కేసులున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందారు. మోదుముడి గ్రామానికి చెందిన 16 ఏళ్ల మత్తివర్ధన్, 15 ఏళ్ల గోపీకిరణ్, దొరబాబు కొత్తపేటలోని కృష్ణానది ఒడ్డుకు వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు మునిగిపోయారు. స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు యువకుల మృతితో మోదుముడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఖాన్ యూనిస్పై జరిగిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయాలనే డిమాండ్తో గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. బందీలను విడుదల చేసేలా ఉన్న కొత్త ఒప్పందాన్ని అంగీకరించాలని హమాస్పై ఒత్తిడి తెస్తోంది. అందులో భాగంగా పలు కీలక ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ గాజాకు వచ్చే ఆహారం, ఇంధనం, మానవతా సాయాన్ని కూడా అడ్డుకుంది. దేశ ప్రజలంతా బీజేపీ సుపరిపాలనను చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి కాలంలో పార్టీ సాధించిన అనేక చరిత్రాత్మక విజయాల్లో ప్రజల వైఖరి ప్రతిబింబిస్తోందని మోదీ చెప్పారు. బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన దేశ పురోగతికి, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కార్యకర్తలే బీజేపీకి వెన్నెముకన్న మోదీ వారి శక్తి, ఉత్సాహం ప్రేరణాదాయకమని కొనియాడారు. దశాబ్దాల తరబడి పార్టీ బలోపేతం కోసం జీవితాల్ని అంకితం చేసిన వారి సేవలు మరువలేనివని తెలిపారు. సమాజ సర్వతోముఖాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం సేవ చేస్తూనే ఉంటుందని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు సైతం బీజేపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వివరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తూ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయసమ్మతమైనటువంటి సమస్యలు గాని ఈ పార్టీలు పరిష్కారం చేయడంలో విఫలం పొందారు. అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తాం. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు బీజేపీ అధికారంలో రావాలని తెలంగాణలో కోరుకుంటున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల రక్షణకు చేతులు కలపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు బహిరంగ లేఖ రాశారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడిందన్న కేటీఆర్ 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసాలను నాశనం కాకుండా ఆపేందుకు నడుం బిగించాలని కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని కాపాడేందుకు నిస్వార్థంగా ఉదాత్తమైన లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపుతోందన్న కేటీఆర్ విద్యార్థుల పోరాటానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారీ మాదిరిగా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా భవిష్యత్తు ప్రయోజనాల కోసం కంచ గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఈ మేరకు మధురైలో జరిగిన సిపిఎం జాతీయ కాంగ్రెస్ లో బేబీ ఎన్నిక జరిగింది. కేరళలోని ప్రాక్కులంలో పీఎం అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు 1954లో జన్మించిన ఎంఏ బేబీ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే కేరళ స్టూడెంట్ ఫెడరేషన్లో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986 నుంచి 1998 వరకు 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. సిపిఎంలో అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరో సభ్యునిగా 2012 వరకు పనిచేశారు. గతేడాది సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యేచూరి మరణంతో ఈ ఎన్నిక జరిగింది. పంటకు కనీస మద్దతు ధర సహా ఇతర డిమాండ్ల సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ తన దీక్షను విరమించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ సహాయ మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే దల్లేవాల్ దీక్ష విరమించారు. పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిరిహింద్లో జరిగిన కిసాన్ మహాపంచాయతీలో ఈ మేరకు దల్లేవాల్ ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపిన రైతులందరికీ రుణపడి ఉంటానన్న దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష విరమించాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 4న రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చించనున్నట్టు శనివారం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపిన నేపథ్యంలో దల్లేవాల్ తాజా నిర్ణయం వెలువడింది. రైతు డిమాండ్ల సాధనకు గతేడాది నవంబర్ 26న ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.